హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను మీ నుస్రత్ మెహందీ ఆర్టిస్ట్ అండి. ఈరోజైతే నేను పెన్నబద్దలకి వచ్చాను. ఇది చిన్నప్పటి నుంచి మేము తిరిగిన ఏరియా అండి. మాది కల్వాయి, మా అమ్మ వాళ్ళ ఊరు కల్వాయి అండి. ఇది కల్వాయి నుంచి 3 కిలోమీటర్స్ ముందుకు కనుక వెళ్తే అక్కడ పెన్నబద్దెల గ్రామం అని ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి మేము ఆడుకునే వాళ్ళం అక్కడ. కానీ ఇది ఈ మధ్య ఫేమస్ అయిందండి. నేను ఈ వీడియో ఒక సాంగ్ రూపంలో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టానండి. అప్పుడు నాకు కడప జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి చాలా మెసేజెస్ వచ్చాయి. ఇది ఎగ్జాక్ట్ ఎక్కడో చెప్పండి అక్క అనేసి. వాళ్ళ కోసమని నేను ఈ స్పెషల్ వీడియో అయితే వాళ్ళ కోసం నేను తీయడం జరిగిందండి. ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్ ప్లేసు నెల్లూరు జిల్లా కల్వాయి మండలం పెన్నబద్దెల గ్రామం అండి. కల్వాయి నుంచి 3 కిలోమీటర్స్ ముందుకు గనక వెళ్తే ఈ పెన్నబద్దెల గ్రామం అనేది ఉంటుంది. ఇదైతే కల్వాయి చెరువు నుంచి పంట పొలాల మధ్యలో నుంచి స్వచ్ఛమైన నీరండి పెన్నా నదిలో కలుస్తుంది. ఇక్కడంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పైన అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మా అమ్మాయి మన్హా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు కూడా చూడొచ్చండి. ఇక్కడ శివాలయం టెంపుల్ అయితే ఉందండి. చాలా బాగుంది. కొండ కూడా ఉంది. పెన్నా నది నీళ్ళు అసలు ఎంత చల్లగా ఉన్నాయి ఇవన్నీ. ఎండాకాలంలో కూడా అసలు వేడి అనిపించలేదు. చాలా బాగుంది. ఏసీలో ఉన్నట్టుగా ఉండింది. అస్సలు బోర్ కొట్టలేదండి. ఇక్కడ చేపలు ఉంటాయి. చేపలు కూడా నీట్గా కనబడుతూ ఉంటాయి. ఇసుకలో రాళ్ళ మధ్యలో జలపాతం లాగా జారుతూ ఉంటాయండి నీళ్ళంతా. చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకుముందు ఇటువైపు నుంచి అటువైపుకు అనంత సాగరం వైపుకు నడుచుకొని వెళ్ళేవాళ్ళు మనుషులు. ఇప్పుడు జనాలు ఎక్కువ ఉండడం వల్ల, అది కూడా నీటి ప్రవాహం కూడా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల పోలీసులు అయితే పోనివ్వడం లేదండి. ఎండాకాలంలో ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే బయటికి ఎక్కడికి వెళ్ళాలి, దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికైతే రావచ్చండి. ఇది నా మెహందీ స్టైను. నా మెహందీ చేతులు ఈ నీళ్ళలో పెట్టిన తర్వాత దాని అందం ఇంకా పెరిగిపోయిందండి. నా చేతులు నాకే చాలా బాగా కనిపించాయి. చూడండి ఎన్ని కార్లు అయితే వచ్చాయో. కార్లు కానీ బండ్లు కానీ అసలే టూరిజం బస్సులు కూడా వచ్చేసాయండి ఇక్కడికి. అంత బాగుంది ప్లేస్ అయితే. చూడండి ఇప్పుడు ఇది ఫేమస్ అయిన తర్వాత అయితే చాలామంది వచ్చేస్తున్నారు. అంత జనం వచ్చినందువల్ల పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ప్రొటెక్షన్ అయితే చేస్తున్నారండి. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. కార్లు కానీ బస్సులు కానీ చాలా వచ్చేసి ఉన్నాయండి. చాలా బాగుంటుంది ఏరియా అయితే. అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా వచ్చి మీ పిల్లల్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయండి. చివరిగా ఒక మాట అండి, నాకైతే తెలుగు సరిగ్గా రాదండి. మీకోసమని వీడియో తీద్దామని నేను తెలుగులో మాట్లాడాను, తెలుగు ట్రై చేశాను. వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇలాగే కనుక ఆదరిస్తూ ఉంటే నేను ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తీస్తాను. యాక్చువల్గా హిందీలోనే నేను ఎక్కువ మాట్లాడతాను. మన నెల్లూరు వాళ్ళ కోసం, మా ఫ్రెండ్స్ కోసం నేను తెలుగులో మాట్లాడాను. ఇకపై వీడియోలు తెలుగులోనే తీద్దామని ఫిక్స్ అయిపోయాను. మా మన్హా చూడండి. ఇంకా రిటర్న్లో అయితే మేము కల్వాయికి రిటర్న్ అయిపోయామండి. ఇవి మా పంట పొలాలు కల్వాయి వచ్చే రూట్లో ఉంటాయి. చాలా బాగుంటాయండి. ఇది మా కల్వాయి దర్గా అండి. ఇక్కడంతా సమాధులు ఉంటాయి. మా పెద్దవాళ్ళు, మా తాతయ్య కానీ, మా నాన్నమ్మ, నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి. అవి చూసి నాకు చాలా బాధ అయితే వేసింది. అసలు నా చిన్నతనం మళ్ళీ గుర్తొచ్చేసిందండి. నేను ఇంత పెద్దదాన్ని అయిపోయానా అని అసలు మర్చిపోయాను అది చూసిన తర్వాత. అంతే అండి మా పెన్నబద్దెల జర్నీ. బాయ్.